దాని వ్యవహారం ఏంటో ఒకసారి చూద్దాం. ఫినైల్ ఎలనిన్, టైరోసిన్, ఈ 2 పదార్థాల వల్లే డోపమైన్ తయారయ్యి బ్రెయిన్లోంచి రిలీజ్ అవుతుంది. ఆ 2 పదార్థాలు ఉన్నటువంటి ప్రోటీన్స్ మనం ఎక్కువ ఆహారంలో తీసుకుంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి న్యాచురల్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. అవి ఎన్నెందులో ఉన్నాయో ఒకసారి చూద్దాం. బనానా, బీన్స్, ఎగ్స్, యాపిల్, పాలకూర, చెర్రీ, మీట్, చికెన్, ఫిష్, ఎగ్, మిల్క్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, ఆక్రూట్, బాదం, గ్రౌండ్నట్, పుచ్చకాయ, గుమ్మడికాయ, ఇటువంటి పదార్థాలు తినటం వల్ల పుష్కలంగా డోపమైన్ సహజంగా బాడీలో తయారవుతుంది. మన బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలి. కాఫీ ఓకే, రోజుకు 2 సార్లు ఓకే, 2 సార్లు మించి కాఫీ తీసుకున్న ప్రమాదం. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కావాలి. మనం ఒక రొటీన్గా ఒక షెడ్యూల్ సెట్ చేసుకుని ఆ టైంగా వర్క్ చేయటము, టైంకి జాబు, టైంకి స్లీపు, టైంకి ఫుడ్, ఇవన్నీ రెగ్యులర్గా ఉండాలి. మనము ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. అది గార్డెనింగ్ కానీ, లేకపోతే చక్కగా ఏదన్నా ఫీడింగ్ టు ది బర్డ్స్, ఇటువంటి ఒక మంచి హాబీ ఉన్నటువంటి మనం చేసుకుంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది.